నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చికెన్ టోర్టిల్లా వ్రాప్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ లోడెడ్ ఆఫ్ ఫ్లేవర్స్ అండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ని మనం ఇందులో చూస్తామన్నమాట. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఫస్ట్ దానికి మనం ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాం. ఇది కావాలనుకుంటే ఫుల్ మైదాతో చేసుకోవచ్చు, లేదా మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు. బట్ 1:1 రేషియో అన్నది బాగుంటుందండి. మీకు ఆ వ్రాప్ కన్సిస్టెన్సీ, ఫైన్ కన్సిస్టెన్సీ రావడానికి కానీ అది మంచి లుక్, అంటే చపాతీ పిండి ప్లెయిన్ గోధుమ పిండితో చేస్తే కలర్ డిఫరెన్స్ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాను నేను. బికాస్ ఆఫ్ ఇప్పుడు మన వ్రాప్స్ అన్నవి ఆ పై లేయర్ అనేది చాలా క్రస్ట్గా ఉండాలి. దానికోసం అన్నది ఫస్ట్ మనం ఆయిల్ అయితే వేసుకొని ఇలా షార్ట్ క్రస్ట్ మెథడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా ఫస్ట్ ఓన్లీ ఆయిల్తో నేను పిండిని కలుపుతున్నాను. ఇలా చేయడం వలన మనకి ఆ చపాతీ వ్రాప్గా చేసినప్పుడు క్రస్ట్ అంటే ఒక కొంచెం క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో తగినంత వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా చేసేసుకొని ఒక 10 minutes దీన్ని మనం సైడ్లో పెట్టేద్దాం. ఆఫ్టర్ 10 minutes దీన్ని ఒక ఫైన్ కొంచెం పల్చగా చపాతీలా ఒత్తుకోవాలన్నమాట. అంటే దీనికి మనం లేయర్స్ ఏమి వేయము, ప్లెయిన్ చపాతీ లాగా ఒత్తుకోవాలి. అండ్ చాలా పల్చగా ఉండాలి. పల్చగా చేసుకోవడం వీలైనంత పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ పల్చగా తయారయ్యాక మనం దీన్ని సమోసాస్కి అయితే ఎలా చేస్తామో అలా కాల్చాలన్నమాట ఫస్ట్. సో ఈ చపాతీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని నేను ప్యాన్ మీద వేసి ఫుల్గా కాదు, ఒక హాఫ్ పర్సెంట్ నేను దీన్ని కుక్ చేస్తాను. బోత్ ద సైడ్స్ ఆయిల్ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. బోత్ ద సైడ్స్ కూడా మనం కొంచెం కాల్చుకోవాలి, ఒక 50% కాల్చుకోవాల్సి ఉంటుంది అనమాట దీన్ని. ఈ టోర్టిల్లా అంటేనే ఇలా ఒక చపాతీతో చేసేది అనే అర్థం అనమాట. సో అందుకని దీన్ని టోర్టిల్లా అని అంటారు. సో ఇది బోత్ ద సైడ్స్ కాలాకి ఇలా ఒక 4 ట్రయాంగిల్ షేప్లో చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇలా 4గా ఒక హాఫ్ అండ్ మళ్ళీ దీన్ని ఇంకో హాఫ్ ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం ఇలా చేసుకున్న ఎన్ని చపాతీస్ చేసుకుంటే అన్నీ వెంటనే ఆ షేప్లో ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి కావాల్సినన్ని అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాక దాన్ని ఇలా మళ్ళీ మనం ఫోల్డ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా మార్క్స్ పడతాయి. ఇలా మనకి 4 పార్టీషన్స్గా మార్క్స్ పడతాయి. ఈ మార్క్స్ని ఒక ఎండ్, సెంటర్ నుంచి ఒక ఎండ్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి వ్రాప్ని చుట్టడానికి ఈజీగా మనకి ఇది వస్తుందన్నమాట. సో ఈ రకంగా మనం ఈ వ్రాప్ని సెంటర్ నుంచి కర్డ్గా సెంటర్ నుంచి కట్ చేసుకోవాలి, మిడిల్ ఆఫ్ చపాతీ. సో ఇప్పుడు నేను పెడుతున్నాను ఇక్కడ తందూరి చికెన్ అనమాట. ఈ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. సో నేను ఫస్ట్ తందూరి చికెన్ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు 4 parts 4 మనం ఫిల్ చేస్తాము. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేను మైనస్ రాస్తున్నాను. చికెన్ విత్ మైనస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో దట్స్ వై నేను మైనస్ తీసుకున్నాను. ఇక్కడ మీకు నచ్చిన ఫ్లేవర్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మైనస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి నేను టమాటో కెచప్ తీసుకుంటున్నాను. ఆ టమాటో కెచప్ని ఇంకా నేను కొంచెం డిఫరెన్స్ అంటే బిట్ స్పైసియర్గా చేస్తాను అనమాట. సో ఫస్ట్ టమాటో కెచప్ అయితే నేను అప్లై చేసేసుకున్నాను. అండ్ దీంట్లో నేను కొంచెం బిట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. సో నేను కొంచెం అంత సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్తో పాటు కొంచెం అంత కారం కూడా వేసుకుంటున్నాను. అండ్ నీడ్ సమ్ స్పైస్నెస్. అంటే ఇప్పుడు మీకు మైనస్ అంత కొంచెం చప్పగా చేస్తుంది అనమాట. సో అంత స్పైసీనెస్ ఉండదు. అండ్ దానికి టమాటో కెచప్ యాడ్ అయితే ఇంకొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో దాన్ని కట్ చేయడం కోసం నేను కొంచెం అంత కారం వేస్తున్నాను. నాకు ట్యాంగీ ఫ్లేవర్స్ కావాలి కానీ టూ మచ్ ఆఫ్ స్వీట్నెస్ అయితే వద్దు. సో నేను కారం కూడా వేసుకున్నాను. అండ్ 4th పార్ట్ వచ్చేసి మొజరెల్లా చీజ్ పెట్టుకుంటున్నాను. మీకు నార్మల్ ప్రాసెస్ చీజ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, అప్ టు యువర్ ఫ్లేవర్స్. ఇవి అన్నీ కూడా మీ ఫ్లేవర్స్కి ఏవి ఎలా సూట్ అవుతాయి అనుకుంటే ఆ రకంగా పెట్టుకోవాలి. బట్ కాంబినేషన్స్ చూసుకోవడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ రెసిపీకైనా కాంబినేషన్స్ అన్నది ఫస్ట్ మేజర్ రోల్ అన్నది ప్లే చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం చీజ్ కూడా ఫిల్ చేసేసుకున్నాక మనం ఇప్పుడు దీన్ని వ్రాప్ చేద్దాము. సో నేను ఫస్ట్ చికెన్ పక్కన దీన్ని ఎందుకు పెట్టుకున్నానంటే అవి సీల్ అవి ఊడిపోయి బయటికి రాకుండా అతుక్కొని ఉంటుందని. సో ఈ రకంగా మనం అంటే ఒక వెట్ ఉంటే కనుక మధ్యలో ఉన్న వెజిటబుల్స్ ఏదైనా కూడా అతుక్కొని ఉంటాయని అలా పెట్టాను.
ఇప్పుడు ఈ వ్రాప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం పాన్ మీద ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. బోత్ ద సైడ్స్ ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఏదైతే చీజ్ వేసామో అది కూడా మనకి మెల్ట్ అవ్వాలన్నమాట. సో మనం ఇక్కడ చికెన్ పెట్టుకున్నాం, చికెన్ ప్లేస్లో వెజ్జెస్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా మన వ్రాప్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఇది తినడానికి చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ ఫుల్ స్టఫ్ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు కూడా మనకి ఆకలి అనేది వేయదు. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు లంచ్ బాక్సెస్ కానీ, ట్రావెలింగ్లో కానీ, ఎక్కడైనా కూడా దీన్ని ఈజీగా తీసుకెళ్ళచ్చు. అండ్ హెల్దీ ప్లెయిన్ వీట్ ఫ్లోర్తో చేసుకుంటే అయితే ఫుల్ హెల్దీగా కూడా ఉంటుంది ఇది. అండ్ ఇది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు నీకు నేను లోపల చూపిస్తాను. అండ్ మనం ఏవైతే చీజెస్ అవన్నీ యాడ్ చేసామో అది ఎడిషనల్ టేస్ట్ని ఇస్తుంది. నార్మల్లీ తందూరి చికెనే చాలా టేస్టీగా ఉంటుంది, దానికి ఈ మోజరెల్లా చీజ్ అండ్ ఇవన్నీ కూడా ఎడిషనల్ టేస్ట్ ఇస్తాయి. రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేమ్ వంటింటి షెఫ్స్ కానాన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ బై వంటింటి షెఫ్స్ కానాన్.